ఎస్, అది జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ మీదే ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అసలు ఏం జరిగింది, కొండ మీదకి వచ్చిన సందర్భంలో ఆయన నుంచి ఏమి కోరారు, దాన్ని ఏ విధంగా ఆపాదించి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ కొన్ని ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్ మీద చేసిన పరిస్థితి మనం ఇక్కడ చూసాం. ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తన తిరుమల పర్యటన వాయిదా వేసుకున్న తర్వాత దీని గురించి విపరీతమైన డిస్కషన్ నడుస్తుంది. ఎందుకు వాయిదా వేసుకోవాల్సిన అవసరం ఏంటి, ప్రభుత్వం కూడా మేము ఎక్కడ కూడా అబ్జెక్షన్ చేయలేదు అని ప్రభుత్వం చెప్తున్న సందర్భంలో ఎందుకు జగన్ సడన్గా వాయిదా వేసుకున్నారు? సో దీని గురించే తిరుపతి మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత బోమన కరుణాకర్ రెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. మా కొలీగ్ దామోదర్ అక్కడి నుంచి ఆయనతో మాట్లాడిచ్చారు. ఒకసారి బోమన కరుణాకర్ రెడ్డి చెప్పింది విందాం. శ్రీవారి పర్యటనకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. అయితే సాయంత్రానికి ఆ పర్యటన రద్దు కావడం కూడా జరిగింది. అయితే ఇందులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, దీనికి కారణం ఏమిటి అన్న విషయాలను మనతో మాట్లాడడానికి టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ సీనియర్ నాయకుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎందుకు ఉన్నట్లుండి మీ నాయకుడు పర్యటన రద్దయింది? గత 3 రోజులుగా కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పట్ల ఎంత అమానుషంగా వ్యవహరిస్తున్నారో అందరూ కూడా చూశారు. ఆయన పర్యటనను అడ్డుకుంటాం, ఆయన దర్శనానికి పోతే ఒప్పుకోం, అలిపిరిలో నిలేస్తాం, ఎయిర్పోర్ట్ నుంచే వెనక్కి పంపించేస్తాం. ఇవన్నీ కూడా హిందువులు మాట్లాడేటువంటి మాటలు కావు. ఒక అమానవీయులు, హిందుత్వ వ్యతిరేకులు ప్రవర్తించేటువంటి తీరులో, హిందూ ముసుగులో వీళ్ళందరూ ఆడినటువంటి నాటకం జుగుప్సాకరంగా మారిపోయింది. ఈ రోజున రాత్రి నుంచి మమ్మల్ని అందరినీ కూడా 30 యాక్ట్ పెట్టినామని దాదాపు రాయలసీమ ప్రాంతమంతా కూడా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా హౌస్ అరెస్టులను చేసి ఇంటి నుంచి బయటికి రాకూడదని 10,000 మందికి పైగా మీరు సమీకరిస్తున్నారని మాకు వచ్చిన సమాచారం అని పోలీసు వాళ్ళు మమ్మల్ని అందరినీ కట్టడి చేసిన తర్వాత ఈ 3 పార్టీల నాయకులు, స్థానిక నాయకులు మరీ విర్రవీగిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద భౌతిక దాడికి కూడా వెనుకాడనటువంటి పరిస్థితిలో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సమాయత్తమయ్యేటువంటి పరిస్థితి మాకు అందింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సున్నితమైనటువంటి అంశంలో ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి మనిషిగా ఉండటం ఇష్టం లేక ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నారు. మళ్ళీ ఖచ్చితంగా ఆయన దైవ దర్శనానికి వస్తారు, దేవుణ్ణి దర్శనం చేసుకుంటారు. మేము ఎలాంటి హౌస్ అరెస్టులు చేయలేదు, నోటీసులు మాత్రమే ఇచ్చామని పోలీసులు అంటున్నారు. పోలీసులు అందులో ఏం రాశారో కూడా చదవండి. మిగతా ఈ ప్రాంతంలో కాకుండా మిగతా ప్రాంతాలలో బయటికి కదలనీయకుండా ఎందుకు చేశారో కూడా అడగండి. తిరుపతిలో కొద్దిమంది నాయకులను బయటికి రాకూడదు అని ఎందుకు బెదిరించారో అడగండి. ఆ నోటీసులు ఇస్తూ బయటికి రావద్దండి మీరు అని ఎందుకు హెచ్చరించినారో అడగండి. వాటికన్నింటికీ వాళ్ళు సమాధానం చెప్పాలా? అసలు ఆ నోటీసులు ఇచ్చి భయభ్రాంతుల్ని చేయవలసినంత అవసరమేముంది? మేమేమన్నా ప్రకటన చేసినామా? మేమేమన్నా 10,000 మందితో ర్యాలీ చేస్తామని చెప్పినామా? మేమేమీ చెప్పకుండానే మాకు వచ్చిన సమాచారం ఇది అని మీ పార్టీకి మీరు మమ్మల్ని అందరినీ కూడా ఈ రకంగా నిర్బంధానికి భయానక వాతావరణాన్ని సృష్టించటం అన్నది కరెక్టేనా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా హిందూయేతరులకు ఆలయంలోకి ప్రవేశం లేదు. ఇది కేవలం తిరుమల ఆలయం హిందువులది మాత్రమే. హిందూయేతరులు ఆలయంలోకి ప్రవేశించాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలంటూ ఫ్లెక్సీలు వేశారు. 1 గంటలోనే వాటిని తీసివేశారు. దీని వెనక ఏమన్నా నాయుడు గారి తొత్తులు అయినటువంటి అధికారులు కొండ మీద ఈ రకంగా ఫ్లెక్సీలు వేసినారు. ఆ తర్వాత హిందువులకే భయపడిపోయి ఆ ఫ్లెక్సీలు తీసేసినారు. సార్ ఇంకోటి, మీరు డిక్లరేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వము, ఎందుకు ఇవ్వాలి, వారు అడిగితేనంత మాత్రాన మేము ఇవ్వాలా అంటూ మీరు ఒకసారి కామెంట్ చేశారు ఇంతకుముందు ఇప్పుడు ప్రెస్ మీట్లో చేశారు. అదే వెంటనే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టీటీడీ నిబంధనలు కానీ చట్టాన్ని కానీ ప్రతి ఒక్కరూ గౌరవించాలి, గౌరవించకపోతే అనుమతించమంటూ ఆయన కూడా తీవ్రంగా దీనికి సమాధానం ఇచ్చాడు. దీనిపైన మీ కామెంట్? నేను చెప్పేది కూడా అదే, మళ్ళీ చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా దైవ దర్శనానికి వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఆయన ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పాటు పట్టు వస్త్రాలనే సమర్పించినటువంటి వ్యక్తి. ఆనం నారాయణ రెడ్డి గారు ఆ రోజున మా ప్రభుత్వంలోనే శాసనసభ్యుడిగా ఉన్నారు.
అలాగే అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పట్టు వస్త్రాలు సమర్పించినారు. ఆ టైంలో ఆనం రామనారాయణ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా, మామూలు పార్టీ నాయకులుగా, మామూలు వ్యక్తిగా అనేక సార్లు దైవ దర్శనానికి వచ్చినారు. ఏ రోజు కూడా డిక్లరేషన్ ఒత్తిడి అన్నది తేలేదు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, అంతకుముందు ఒక పార్టీలో ఉన్నటువంటి నాయకుడిగా అనేక సార్లు 1987 సంవత్సరం నుంచి రాజశేఖర్ రెడ్డి గారితో ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా వచ్చిన ప్రతి సందర్భంలోనూ రాజశేఖర్ రెడ్డి గారితో పాటు దర్శనానికి పోయినటువంటి వ్యక్తిని నేను. ఏ రోజు కూడా రానటువంటి నిబంధన ఈరోజు ఎందుకు వచ్చింది అంటే, మీ రాజకీయాలలో, మీ మనసుల్లో రాజకీయ కలుషితం ఉన్నది కాబట్టి ఆ కళంకితతో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రకంగా ఇబ్బంది కలిగించాలా అనేటువంటి ఉద్దేశంతో, రాజకీయ ప్రయోజనం కోసమని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప ఎవరైనా కొత్తగా వచ్చినటువంటి వ్యక్తిని అడగటంలో అర్థం ఉంది. కానీ తాత తండ్రుల కాలం నుంచి వచ్చేటువంటి వ్యక్తిని, దర్శనానికి వచ్చేటువంటి వ్యక్తిని నీవు ఈరోజు రావాలంటే మా అనుమతి కావాలి అని చెప్పడం అర్ధరహితము అన్నది మా వాదన. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దు కావడానికి కారణం ఆయన మీద దాడులు జరుగుతాయనే భయాన్ని, అనుమానాలను వ్యక్తం చేశారు భూమన కరుణాకర్ రెడ్డి. మరోవైపు ఏదైతే డిక్లరేషన్ విషయంలో కావాలనే రాజకీయం చేస్తున్నారు, ఇది రాజకీయ డిక్లరేషన్ కానీ హిందూ చట్టాలకు సంబంధించిన డిక్లరేషన్ కాదని భూమన్ కరుణాకర్ రెడ్డి గారు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి. థ్యాంక్ యూ దామోదర్. అది